సార్ ఎట్లా అనిపిస్తా ఉంది? ఎట్లా అనిపిస్తా ఉంది? తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పండి. పొద్దున ఇచ్చాను నేను. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పండి. శుభాకాంక్షలు చెప్పే ముందు తెలంగాణకి 60 ఏళ్ళు పోరాడితే తెలంగాణ వచ్చింది. ఈ 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అరాచకం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉద్యమకారులని, స్టూడెంట్స్ని, ఎన్జిఓస్ని, ఎంప్లాయీస్ని అందరినీ రాష్ట్రమంతా అందరినీ పిలిపించి పొద్దున నాకు తెలిసినంత మటుకు 4 గంటలకు 5 గంటలకు అక్కడ స్టార్ట్ అయ్యారు వచ్చారు. కాబట్టి ఎనీ మ్యాసివ్ పీపుల్స్ మూవ్మెంట్ కాబట్టి అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఫస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అందరినీ ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసింది. అందుకనే ఇంత పెద్ద జనం వచ్చినారు. కాబట్టి సాయంత్రం కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో కూడా చాలామంది కళాకారులని, తెలంగాణ కల్చర్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ డెవలప్మెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎంటైర్ 50 years ఎవరైతే స్ట్రగుల్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఇచ్చి ఇక్కడికి పిలిచినారు. ఓకే, థ్యాంక్ యూ. మనతో పాటుగా నాగరాజు విద్యుత్ జేఏసీకి సంబంధించినటువంటి మెంబర్ కూడా ఉన్నారు. అన్న, ఎట్లా అనిపిస్తూ ఉంది? 10 ఏళ్ళ తర్వాత ఒక సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ఉద్యమకారులందరినీ కూడా పిలిచేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే చేసింది. ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాతనే తెలంగాణ వచ్చినట్లు అంతా ఉద్యమకారులు అయితే ఫీల్ అవుతున్నాం. ఈరోజు అంతమంది మొత్తం లక్షల మంది ఉద్యమకారులకు అందరికీ ఇలా మళ్ళీ ఏకం చేసే ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న చాలా స్వాగతిస్తున్నాం. గత ప్రభుత్వం మొత్తం అణగదొక్కింది. ఎందుకు అణగదొక్కిందంటే వాళ్ళు చేసే దుర్మార్గమైన ఆలోచనలతోని ఉద్యమకారులు ఎక్కడ అడుగుతారనే ఉద్దేశంతో ఉద్యమకారులకు 10 ఏళ్ల నుంచి అణగదొక్కింది. మాకు కూడా 3 ఏళ్ళు సస్పెండ్ చేసిరు, యూనియన్ ఆఫీస్కు సీజ్ చేసిరు. రేవంత్ రెడ్డి సర్కార్ రాగానే అర్ధగంట సేపట్లో మొత్తం ఓపెన్ చేసింది. కాబట్టి ప్రభుత్వం అనేది అందరికీ తీసుకొని పోతేనే ప్రజాప్రభుత్వం అని చెప్తారు. దానికి ఇదే కూడా నిదర్శనం. అన్న, ఎట్లా అనిపిస్తుంది నరసన్న? 10 ఏళ్ళ తర్వాత ఉద్యమకారులను పిలిచేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరూ కూడా ఈరోజు చాలా పండుగ రోజు, సంబరాలు జరుపుకుంటున్న రోజు. ఈ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్కరోజు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న ప్రభుత్వం గుర్తించకపోగా అవమానించడం కూడా జరిగింది. దీని నుంచి ఏదైతే 2009 నుంచి 14 వరకు మలిదశ ఉద్యమం జరిగిందో ఈ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడు కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న రోజు. వారి కోసం ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడం, దాంట్లో అప్పటి తెలంగాణ జేఏసీకి ప్రధాన భూమిక వహిస్తూ ఈరోజు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈ పండుగలో పాల్గొనమని కోరడంతో మీ అందరం కూడా వచ్చాం. మేము ప్రభుత్వాన్ని ఒకటే ఈ సందర్భంగా కోరుతున్నాం. ఆ రోజు ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి వారికి పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలో ప్రకటించిన విధంగా మరి ఆ స్కీములలో కూడా ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.